హలో 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 అవునండి, ఎవరు? సార్ నేను సాయి కుమార్ అండి, హెచ్డిఎఫ్సి కార్డ్స్ నుంచి. సాయి కుమార్, హెచ్డిఎఫ్సియా? అవును సార్. చెప్పండి. సార్ ఇది మీ కార్డ్ ఈరోజు పర్మనెంట్ బ్లాక్ ఉంది. అవును, నేను ఆల్రెడీ మాట్లాడాను కదండి. పొద్దు నుంచి అయితే అప్డేట్ చేయలేదా? నేను సెటిల్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను. చెప్పారా సార్ సెటిల్మెంట్ ఆఫర్ ఏమన్నా? ఏం లేదండి, ఏం చెప్పలేదు. సో కార్డ్ అవసరం లేదంటున్నారా? లేదండి, కార్డు వద్దు. అయితే నేను యాక్చువల్లీ నాది మల్టిపుల్ కార్డు ఉంది, దాని గురించి నేను సెటిల్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే సెటిల్మెంట్ చేస్తే మరి సివిల్ పోతుంది సార్, ప్రాబ్లం లేదా? ఆల్రెడీ నాది ఒక బ్యాంక్ ది సెటిల్ అయ్యింది. ఓకే ఓకే, ఆల్రెడీ చేస్తారు. ఆల్రెడీ నాది ఒక బ్యాంక్ సెటిల్ అయింది. ఇక ఒకటైనా రెండైనా మూడైనా సెటిల్ చూపిస్తుంది కదా. వేస్ట్ ఇంకా చేసిరంటే ఇంక ఇది కూడా సెటిల్ చేయాలి. దాని గురించే సెటిల్ చేద్దామని చూస్తున్నాను. టోటల్ గా లాభం లేదు. సివిల్ ఏంటంటే మనకు మెయిన్ ఇంపార్టెంట్, నాకు మల్టిపుల్ కార్డు మెయిన్. ఓకే ఓకే, దాని గురించే నాకు ఆల్రెడీ నేను అప్డేట్ చేశాను. మీ అందరికి మీ ఎంతమంది కాల్ చేస్తారు, అందరికైతే అప్డేట్ చేస్తూనే ఉన్నాను నేను. లేదు అప్డేట్ చేయలేదు. మల్లాపూర్ అడ్రస్ ఏనా సార్ మీది? మల్లాపూర్. మీరు ఎవరు మాట్లాడేది? మీ డెసిగ్నేషన్ ఏంది సార్? మీరు ఎవరు మాట్లాడేది? హెచ్డిఎఫ్సి నుంచి అంటే మీరు ఎవరు, మేనేజరా లేకపోతే రికవరీ ఏజెంటా లేకపోతే టీమ్ లీడర్ సార్? టీమ్ లీడర్ మాట్లాడతారా? మేబీ నాకు తెలిసి మీకు టెలికాలర్స్ చేసి ఉంటారు మార్నింగ్. నాతో మాట్లాడుతూనే ఉన్నారు రెగ్యులర్ గా, నాకు కాల్స్ వస్తూనే ఉన్నాయి. అదే టెలికాలర్స్ చేస్తారు. మీరు ఒకవేళ మీరు హోమ్ విజిట్ చేయాలనుకుంటే సాటర్డే రోజు నేను కలుస్తాను. నార్మల్ టైంలో ఇక మీరు పంపించినా లాభం లేదు, నేను ఉండను ఇంటికాడ, వేస్ట్ అది. లేదు, మీరు జస్ట్ కాంటాక్ట్ ఉంటే సరిపోతుంది సార్. అంటే నార్మల్లీ ఇప్పుడు మీకు విషయం చెప్పాలనా, అంటే మీకు నార్మల్లీ మీకు నాలెడ్జ్ ఉంది కదా మీకు దీంట్లో? అవును, మీకు రికవరీ దాంట్లో నాలెడ్జ్ ఉంది కదా. మీకు చెప్తాను, ఒక్క నిమిషం నేను చెప్తాను. ఆల్రెడీ నాది మల్టిపుల్ కార్డు, నా సెటిల్ అయిందంటే వింటేజ్ 4+ అయింది. ఓకే, వింటేజ్ 4+ అంటే మీరు అర్థం చేసుకోరి అది ఎంత కావచ్చు అది. దాన్ని బట్టి నాకు ఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు ఈ విషయంలో. ఎట్లా అంటే మీరు ఎట్లా రికవరీ చేస్తారు, ఎట్లా ట్రేసింగ్ చేస్తారు, మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు మీరు అన్నారు కదా, టచ్ లో అంటే సరిపోతుంది అన్నారు కదా ఆ విషయము. నేను టచ్ లో ఉన్నా కానీ నేను ఇంటికాడ లేనప్పుడు హోమ్ విజిట్ చేసిర్రు. అంటే మేబీ నాకు తెలిసి లాస్ట్ మంత్ చేసి ఉంటారు. అంటే మీ సైడ్ నుంచి కాలేదండి, అంటే వేరే డిపార్ట్మెంట్ అది పర్ మంత్ అందరు చేంజ్ అవుతుంటది కదా. మీ సైడ్ నుంచి చేంజ్ కాలేదు, అంటే వేరే బ్యాంక్ గురించి మాట్లాడుతున్నా నేను. ఓకే ఓకే, మీ బ్యాంక్ కాదు, మీ హెచ్డిఎఫ్సి నుంచి కాదు, అది వేరే బ్యాంకులు. నార్మల్ నేను టచ్ లో ఉంటా, నేను ఫోన్ లో మాట్లాడుతూనే ఉంటా, ఆయన కూడా హోమ్ విజిట్ చేస్తారు. అంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఆయన రెప్యుటేషన్ పోతే ఇక ఆయన పే చేస్తాడని. ఇప్పుడు అందరూ అదే చేస్తారు కదండి. ఇప్పుడు నార్మల్ అందరూ ఇప్పుడు అందరు ఏమనుకుంటారు అంటే పని చేద్దాము, రిఫరెన్స్ వాళ్ళకి థర్డ్ పార్టీ కాల్ చేద్దాము, ఇక ఆయన అట్లాగైనా ఇద్దరు పోతుందైనా కడతాడు, అట్లా చేస్తారు. కానీ పిచ్చోళ్ళకి అది తెలియదు. అట్లా చేస్తే ఇంకా నేను వింటేజ్ 4+ లాగిన్ అంటే ఇంకా అర్థం చేసుకోవాలి, ఇక నాకు ఎంత తెలుసు. అదే అంటే ఇది ప్రైవేట్ యాప్స్ కాదు కదా సార్. ప్రైవేట్ యాప్స్ వల్ల అంటే థర్డ్ పార్టీకి ఏదో చెప్పి అది చేద్దాం అనుకుంటారు, కానీ ఇది బ్యాంకింగ్ కదా సార్. బ్యాంకింగ్ అట్లా ఉండదు. యాక్చువల్ థర్డ్ పార్టీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వద్దు వితౌట్ కస్టమర్ ఇన్ఫర్మేషన్. మీకు ఒక్కొక్క చెప్తాను నేను. మీ పేరేమన్నారండి? సాయి కుమార్. సాయి కుమార్ గారు, నేను చెప్తాను. కోటక్ బ్యాంక్ లో నాది నడుస్తుంది దగ్గర 18 months అవుతుంది. అయితే బకెట్ 2లోనో బకెట్ 3లోనో ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ మా ఇంటికాడ వచ్చిండు. ఓకే, మా పేరెంట్స్ కి, మా మదర్ కి ఏమన్నారంటే ఈవినింగ్ వరకు మీరు డబ్బులు కట్టకపోతే సాయంత్రం మా సార్ వాళ్ళు వచ్చి పేమెంట్ ఇంటికి తాళం వేస్తా అని. ఓకే, ఇంతవరకు అతనికి ఆ తాళమే దొరకలేదు మా ఇంటికి వేయడానికి. అట్లా ఏముండదు సార్. అర్థమవుతుందా నేను చెప్పింది? ఆ పర్సన్ ఇంతవరకు తాళమే దొరకలేదు మా ఇంటికి వేద్దామని. అంటే అట్లా బెదిరించిపోతారు అన్నమాట ఇంటికాడ లేనప్పుడు. అట్లా ఏముండదు సార్, అది రాంగ్ ఇన్ఫర్మేషన్. కానీ ఏదో కొంతమంది అంటే సాయి కుమార్ గారు మీకు విషయం చెప్తాను. ఇది అన్సెక్యూర్ ప్రొడక్ట్ అని నాకు కూడా తెలుసు. ఓకేనా? కాకపోతే ఏముంటది అంటే మన సివిల్ కాపాడుకోవాలని మనం ఆలోచిస్తాం, కానీ మన టైమే బ్యాడ్ ఉన్నప్పుడు మనం ఏం చేయలేము సార్. దీంట్లో మెయిన్ ఏంటంటే అకౌంట్ డిఫాల్ట్ కి వచ్చి రికవరీకి వచ్చిందంటే
కస్టమర్ ఏదో సిచ్యువేషన్ లో లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏదో జాబ్ లెస్ అనో ఏదో ఉంటేదంటే ఇంతవరకు రాదు. కానీ So, అది first మనం తెలుసుకోవాల్సింది కస్టమర్ సిచ్యువేషన్ ఏంటిది, కస్టమర్ పరిస్థితి ఏంటిది, ఎలా పే చేయగలుగుతున్న సిచ్యువేషన్ ఏమున్నారు అనేది తెలుసుకుంటేనే అప్పుడు మనకు ఒక సొల్యూషన్ అనేది కానీ వస్తుంది. దాన్ని మీకు విషయం చెప్పాలా, ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఏజెన్సీ అంతా అంటే ఇప్పుడే కొంచెం టైట్ అయిందిలే లాక్డౌన్ తర్వాత. లాక్డౌన్ కి ముందు చాలా ఘోరంగా ఉండే, ఇప్పుడు అట్లా చేసారు కాబట్టి కొటాక్ వాళ్ళది ఇప్పుడు కొత్త కార్డు ఇవ్వడానికి లేదు కదా వాళ్ళకి. పేటిఎం బంద్ అయిపోయింది, బజాజ్ బంద్ అయిపోయింది. ఆర్బీఐ కూడా కొంచెం అందరి మీద యాక్షన్ తీసుకుంటుంది మెల్లమెల్లంగా. లేకుంటే చాలా స్ట్రిక్ట్ నడుస్తుంది ఇప్పుడు, చాలా ఘోరంగా. ఇప్పుడు మీకు చెప్పాలన్నా ట్రేసింగ్ మీరు ట్రేస్ చేస్తారా? మంచిగా ఉంటారు, నేను మంచిగా ఉంటా. లేకుంటే రోజులు నడుస్తూనే ఉంటాయి, ఏజెన్సీ చేంజ్ చేస్తూనే ఉంటది అంతే, దాని తప్ప ఇంకేం కాదా. అంటే మన దాంట్లో ఫస్ట్ విజిట్ అనేది దేనికోసం అంటే సార్, బ్యాంకు ఫీడ్బ్యాక్ కోసం. అంటే అవును పర్సన్ కస్టమర్ అడ్రస్ తో ఉంటున్నారా లేదంటే షిఫ్ట్ అయిపోయినారా అవును అని జస్ట్ ఫీడ్బ్యాక్ కోసం ఫస్ట్ ఒక విజిట్ ఉంటుంది. సో మనకి కస్టమర్ ఇప్పుడు కాంటాక్ట్ లో అవైలబుల్ ఉన్నప్పుడు కస్టమర్ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నారు. సో ఉంటున్నాం సేమ్ అడ్రస్ లో. సో ఉన్నా అన్న తర్వాత ఇక మళ్ళీ విజిట్ చేసి కూడా వేస్ట్ అది వేస్ట్. ఇప్పుడు పెట్రోల్ బొక్క. ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాలనా, ఇప్పుడు ఇది కూడా మీకు చెప్పాలనా, ఇప్పుడు నాకు నా కేసు ఇచ్చిరంటే సరౌండ్ మా ఇంటి 5-6-10 కిలోమీటర్స్ బిలోనే ఇస్తారు, ఎక్కువ దూరం వాళ్ళని ఇయ్యరు. నా దగ్గర వచ్చిపోయిందంటే ఫ్రెండ్ ఇంటికి వచ్చి పోతున్నట్టు అయిపోయింది. నా దగ్గర వస్తారు, ఏదో మన అనుకుంటే ఏదో చేస్తారు కానీ ఏం చేయరు. వస్తారు, అన్న ఏమైంది అన్న ఇట్లా అంటారు. కొంతమంది సార్ అంటారు, ఏమైంది సార్ మళ్ళీ చేయండి సార్, మినిమం చేసి లేదు పోయి మినిమం చేసి ఏం లాభం. ఇప్పుడు నాకు సెటిల్ అయ్యానప్పుడు మినిమం చేసి లాభం లేదు కదా మరి. అది అట్లానే చెప్తాను. అట్లా చెప్పి ఇన్నటోళ్ళు వినటోళ్ళు సరే భయ్ అంట ఎక్స్ప్లెనేషన్ చేస్తా. నా దగ్గర రికార్డ్స్ కూడా, వాళ్ళ వీడియో రికార్డు కూడా నేను ఫోన్ లో తీయను, డైరెక్ట్ మా ఇంట్లోనే సిసి కెమెరా ఉంది. డైరెక్ట్ ఇంటికి వచ్చినప్పుడు అలా బండి నెంబర్తో సహా దొరుకుతుంది నాకు. అట్లా నేను దొరకబడతా. కానీ వాళ్ళకి చెప్పాను, నేను మీకు చెప్తున్నాను, వాళ్ళకి ఎవరు చెప్పాను తెలుసా నేను సిసి కెమెరా ఉందని. మీరు కావాలంటే ఒకసారి వచ్చి చూడండి. మీరు ఇప్పుడు ఉన్నా లేకున్నా మనము మన ప్రాసెస్ ప్రకారమే చేస్తాం కానీ మనం మీకు ఒక చెప్పాలన్నా, ఏం తెలుసా, ఆర్బీఐ గైడ్ లైన్స్ అనేది ఒక్కటి మీరు వాడారు అనుకోండి ఏం అవసరం లేదు. ప్రకారమే సార్ మనం చేసేది. ఇప్పుడు విజిట్ చేసినా కానీ కూడా మనము సపోజ్ ఇప్పుడు మీరు లేరు, మీ పేరెంట్స్ ఉన్నారు, అవును, మేము చేస్తాము. ఓకే కస్టమర్ లేరు, సో ఇట్లా పర్సన్ ఇట్లా వస్తున్నారని చెప్పండి అమ్మా అని చెప్పేసి వస్తాం. అంతేగాని మనం అంతా డిస్కషన్ చేయము అక్కడ. అదే ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వము. అదే నేను ఏమంటున్నాను, కోటాక్ బ్యాంక్ వాడు ఇట్లా చేసిండు, ఏంది ఇంటికి తాళం వేస్తారు అని. ఇప్పుడు సిటిజన్ ఇంటి పేరెంట్స్ ఎట్లుంటారు తెలుసు కదా, వాళ్ళకి ఏం తెలియదు దీని లోన్ల గురించి, బ్యాంకుల గురించి ఏం తెలీదు, వచ్చి బెదిరించిపోతారు మాట. అది పిచ్చలో అది తెలియదు, మనకు ప్లస్ పాయింట్ అవుతుంది.